తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. ఎంపీటీసీ గారితో సహా రామచంద్రుడి గారితో సహా అందరి నాయకులకు ఏమనుకోదు. పసునూరు గ్రామ ఆడబిడ్డలారా, మా అన్నలకు సహచర ఉద్యమకారులందరికీ నమస్కారం. ఒక్కడి మీద, ఒక్క రాజగోపాల్ రెడ్డి గారి మీద ఇంతమంది మంత్రులు స్వయంగా ముఖ్యమంత్రి దిగివచ్చి మునుగోడు నియోజకవర్గంలో అడ్డపెట్టి 14 మంది మంత్రులని మొత్తం మండలాలలో మోహరింపజేసి 80-90 మంది ఎమ్మెల్యేలని గ్రామ గ్రామానికి కేటాయించి ఈ రాజగోపాల్ రెడ్డి అంటోడు అసెంబ్లీలో బాగా మాట్లాడుతున్నాడు, ప్రజల కోసం మాట్లాడుతున్నాడు, ఈయన గొంతు నొక్కాలి, ఈయన గొంతు అసెంబ్లీలో వినపడకుండా చేయాలని వేల కోట్ల రూపాయలు హైదరాబాద్లో మన దోసుకున్న సొమ్ము డబ్బు సంచులు పట్టుకొచ్చి ప్రభుత్వ ఉద్యోగులకు జీతం వేయడానికి పైసలు లేవు, మహిళా సంఘాలకు పావులా వడ్డీ ఇవ్వడానికి పైసలు లేవు, డబుల్ బెడ్రూమ్ కట్టడానికి పైసలు లేవు, కానీ వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించి ఇవాళ పసునూరు గ్రామానికి కూడా స్వయంగా మంత్రులే డబ్బు సంచులు పట్టుకొని వచ్చి ఎమ్మెల్యేలే దావతులు ఇచ్చేటువంటి నీచ స్థాయికి ఎందుకు చేజారిందో ఆలోచన చేసుకోమని కోరుతున్నాను. రాజకీయ పార్టీలు ఉంటాయి, రాజకీయ నాయకులు ఉంటారు, పోతారు, కానీ మనకు చదువు రాకపోవచ్చు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్లకు పేపర్లు చూడకపోవచ్చు, కానీ మీ అందరూ సద్దులు ఇప్పుకొని తిన్న కాడ, పత్తి ఏర పోయిన కాడ, కలుపులు కలిసిన కాడ, నాట్లు వేసే కాడ, ఇట్లా చల్లగా యాప చెట్లుండే గద్దెల మీద కూర్చున్న కాడ మీరు అనేక విషయాల మీద మాట్లాడుతూ ఉంటారు. మునుపట్లక ఇంటి తెలంగాణ కాదు ఇది, గుడ్డి తెలంగాణ కాదు ఇది. ప్రతి ఇంట్లో ఒక చదువుకున్న అబ్బాయి ఉన్నాడు, ప్రతి ఇంట్లో ఒక చదువుకున్న అమ్మాయి ఉన్నది, ప్రతి వ్యక్తి చేతిలో ఒక సెల్ ఫోన్ ఉన్నది. ఆ సెల్ ఫోన్లో నాడేం మాట్లాడాడు కేసీఆర్, నేడు ఏం మాట్లాడుతున్నాడు కేసీఆర్ అనే విషయం క్షణాల మీద తెలుసుకునే అవసరం ఉంది. ఏం తప్పు చేసిన రాజగోపాల్ రెడ్డి? రాజగోపాల్ రెడ్డి గారు చేసిన తప్పు అసెంబ్లీలో గత 3.5-4 సంవత్సరాలుగా, అయ్యా ముఖ్యమంత్రి గారు, నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రివా, నీ గజ్వెలకే ముఖ్యమంత్రివా, నీకు అందరి ప్రజలు సమానమా, సిద్దిపేట ప్రజల కోసం మాత్రమే ఉంటావా? ఇది ఆయన అడిగిండు. మీ దగ్గరనేమో డబుల్ బెడ్రూమ్ కట్టుకుంటువి, మా దగ్గర డబుల్ బెడ్రూమ్ లేవా? నీ దగ్గరనేమో రోడ్లు వేసుకుంటువి, నా దగ్గరనేమో గతుకుల రోడ్లు అయిపోయాయి. నీ దగ్గరనేమో భూమి ప్రాజెక్టుల కోసం తీసుకుంటే మంచి ప్యాకేజ్ ఇస్తుంది, నా దగ్గర శివన్నగూడలో మాత్రం 4,15,000 రూపాయలు ఇస్తుంది. కాంట్రాక్టర్లకు ముందు పైసలు పే చేస్తుంది, మా రైతులకేమో పైసలు పే చేయకపోతుంది. ఇట్లాంటి అనేక విషయాల మీద ఏ నిరుద్యోగ బిడ్డలకైతే ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పినావో ఉద్యోగాలు ఇవ్వకపోవా నువ్వు 2018 ఎన్నికల్లో తల్లి మీద తండ్రి మీద భారం పడకుండా నిరుద్యోగ పిల్లలకి 3,110 రూపాయలు ఇస్తా అని చెప్పినావు కదా ముఖ్యమంత్రి గారు. నువ్వు మాట ఇస్తే మాట తప్పని ముఖ్యమంత్రి కదా, మడమ తిప్పని ముఖ్యమంత్రి కదా, అవసరమైతే తల నరుక్కుంటా తప్ప నేను మాత్రం అబద్ధం ఆడని చెప్పిన ముఖ్యమంత్రి కదా. ఇవాళ తప్పు చేస్తే రాళ్లతో కొట్టి చంపమని చెప్పి తెలంగాణ సమాజంలో మాట్లాడిన ముఖ్యమంత్రి కదా.
మరి 3,116 రూపాయలు మా చదువుకున్న బిడ్డలకి నిరుద్యోగ బిడ్డలకి ఎందుకు ఇస్తలేమని చెప్పి రాజగోపాల్ గారు అడిగారు. ఇట్లా అనేక విషయాలు పెన్షన్లు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ కావచ్చు అడిగారు. అడిగితే ఒక్క నాడైనా మరి రాజగోపాల్ ప్రతిపక్ష పార్టీలో ఉన్నాడు, ఆయన ధర్మాన్ని నిర్వర్తిస్తాడు. నిజమే ఒక సిద్దిపేట గురించి మాకు పట్టించుకోవద్దు, ఒక గజ్వల్ గురించి పట్టించుకోవద్దు, మునుగోడు గురించి కూడా పట్టించుకోవాలని చెప్పి ఆలోచన చేయాలి. అమ్మా మనం ఓట్లేసినాము, అక్కడ ఆయనకు ఓట్లేసిండు. ఆయన 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే మనకు 2 కోట్ల రూపాయలు కూడా ఇవ్వలేదు. మనకు 2 కోట్ల రూపాయలు కూడా ఇవ్వలేదు. ఇంతకుముందు మీరు అంటున్నారు ఒక మాట, అన్న మా దగ్గర 2,200 2,300 ఓట్లు ఉండొచ్చు, కానీ 35 బెల్ట్ షాపులు అని చెప్తాడు. 35 బెల్ట్ షాపులు. మీకు తెలుసమ్మా, ఇవాళ మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే డబ్బు దేని ద్వారా వస్తుందో మీకు తెలుసా? ఎప్పుడైనా ఆలోచన చేసిందా? తాగినోడే కట్టే తాళ్ల పన్ను, తాగినోడే కట్టే తాళ్ల పన్ను. ముఖ్యమంత్రికి ఓట్లేసి గెలిపిస్తే ఆయన చేతిలో మనం మొత్తం మన వ్యవస్థలంతా పెడితే ఇవాళ మన ఊర్లలో బెల్ట్ షాపులు పెట్టి, బ్రాండ్ షాపులు పెట్టి చేసుకోవడానికి కేసీఆర్ పెద్ద కొడుకుగా, మేన మామగా, బంధువుగా ఇచ్చే మొత్తం డబ్బు 25,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి. కానీ మనం తెలంగాణ వచ్చినప్పుడు ఈ తాగే దుకాణాల ద్వారా, ఈ మందు బాటిల్ ద్వారా మనకు వచ్చే ప్రభుత్వానికి వచ్చే డబ్బు 10,700 కోట్ల రూపాయలు అయితే ఇవాళ 45,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి తాగే మందు ద్వారా మన ప్రభుత్వానికి కడుతున్నాము. ఎందుకు అని అడిగారు అంటే, పెన్షన్ తీసుకున్న 45 లక్షల మంది ఉన్నారు. 2,000 పెన్షన్ ఇచ్చిండు ప్రతి ఇంట్లో పెద్ద కొడుకు అండి కేసీఆర్. కళ్యాణ లక్ష్మి తీసుకున్నంతా కూడా కేసీఆర్కే ఓడెత్తారు. 1,116 రూపాయలు ఇస్తారు. రైతులకు రైతు బంధు ఇచ్చిండు, వాళ్ళు 54 లక్షల మంది. ఇవి మొత్తం కలిసి 1 కోటి మంది ఉన్నారు. 1 కోటి మంది ఓట్లయితే నేను గెలవకపోతాను అనుకున్నాను. ఈ పసునూరు గ్రామంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకునే వాళ్ళకు ఉత్తరం పంపించిన కేసీఆర్, నేను మీకు కళ్యాణ లక్ష్మి ఇచ్చినా అని చెప్పి. పెన్షన్ తీసుకున్న వాళ్ళకు ఉత్తరం పంపించిన కేసీఆర్, నీ పెద్ద కొడుకున్నాయి నీకు పెన్షన్ ఇస్తున్నా అని చెప్పి. మన 10 లక్షల మందికి రాజగోపాల్ గారు రాజీనామా చేస్తే ఊర్లలోకి ఏం ముఖం పెట్టుకొని పోవాలని చెప్పి భావించి 10 లక్షల మందికి రాజగోపాల్ పుణ్యమాని పెన్షన్లు ఇస్తే వాళ్ళకు కూడా పెన్షన్ల శాంక్షన్ ఉత్తరాలు పంపించిండు. 54 లక్షల మంది రైతాంగానికి నీకు సంవత్సరానికి ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తున్నా అని చెప్పి ఆ లెటర్ కూడా పంపించిండు. పంపించి ఏమడుగుతున్నాడు మీ ముఖ్యమంత్రి గారు? ఇవాళ యాదవులు ఉన్నారు ఇక్కడ 35-40 వేల ఓట్లున్నాయని చెప్పి యాదవుల ఓట్ల మీద కన్నుబడి ఎక్కడ లేని ఎన్నడూ లేని యాదవ్ కుటుంబాలకు 43,000 44,000 రూపాయలు వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తే 1,12,000 ఎంతో గవర్నమెంట్ ఇచ్చి 1,54,000 రూపాయలు గొల్ల కుటుంబ కుటుంబాల అకౌంట్లలో వేసి తాళం వేసుకొని పెట్టుకున్నాడు. వీళ్ళందరూ ఓట్లు వేస్తారు కదా, నాకు నన్నవిడా ఓడగొట్టేదని చెప్పి ఆయన అంటాడు. కానీ అమ్మా మీకు ఒక మాట చెప్పిపోతున్నా, కళ్యాణ లక్ష్మి చెక్కుల కోసం ఇచ్చే డబ్బు సంవత్సరానికి 2,500 కోట్లు ఇస్తారమ్మా. సంవత్సరానికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పేట మనకు వచ్చే డబ్బు మొత్తం సంవత్సరానికి తెలంగాణ వ్యాప్తంగా 2,500 కోట్ల కోసం. ఎక్కువ నేను ఎక్కువ ఇస్తున్నా. మన రైతాంగానికి సంవత్సరానికి మంది వాళ్ళ ఎంగిలి నెల కోసం ఆశపడి ఉంటాడు. వాళ్ళు ఇవాళ ఇబ్బంది పడే ప్రయత్నం చేస్తారు. ఈ ఓటు మనది సుమా, ఈ ఓటు మనది, ఎవరు అయ్యే జాగిరి కాదు ఇది. నా అంబేద్కర్ గుడిసెల్లో ఉన్నవారికైనా బంగాళలో ఉన్నవారికైనా ఒకటే ఓటు ఇచ్చిండు. ఆ ఓటు నీ ఆత్మగౌరవానికి ప్రతీక. ఆ ఓటు నీ తలరాత మార్చేటువంటి ఒక AK-47 లాంటి ఆయుధం. కాబట్టి ఇలా పసునూరులో ఈ చిల్లర కొడుకులు ఉంటారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టి కడుపులో పెట్టుకోండి. సందర్భం వచ్చినప్పుడు ఆ ఓటేసినప్పుడు ఎమ్మడి చూడ గుర్తుపెట్టుకో. లోబడికి పోతావు పరిసరాలకు ఒక్కలే ఓటేస్తారు. నీ ఆత్మగౌరవ సాక్షిగా, ధర్మం సాక్షిగా ఓట్లు వచ్చే ప్రయత్నం చేయి. ధర్మాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయి. అహంకారాన్ని పొందబెట్టే ప్రయత్నం చేయి. ఈ తెలంగాణ గడ్డ మీద చెల్లెదరానా కొనకాల పద్ధతిలో కూడా తీర్పు ఇవ్వాలని చెప్పడానికి వచ్చారు. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా రాజగోపాల్ గారు గుర్తు, కమలం పువ్వు గుర్తు, ఆయన జెండా కాషాయ జెండా. కాబట్టి ఆ కాషాయ జెండాను రాజగోపాల్ని గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు ఇస్తున్నా. జై తెలంగాణ.
జై తెలంగాణ. కమలం పువ్వు గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అమెరికాలో ఉన్న వాళ్ళు కావచ్చు, లండన్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, దుబాయ్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, నా పసులూరులో ఉన్న వాళ్ళు కావచ్చు, దీపావళి పండుగ చేసుకున్నారు. కేసీఆర్ ఓడిపోయినందుకు గుర్తుపెట్టుకోండి. ఇవాళ నా మునుగోడు కూడా ఏం చేయబోతుందని చెప్పి అమెరికా నుంచి ఎదురు చూస్తున్నారు, లండన్ నుంచి ఎదురు చూస్తున్నారు, హైదరాబాద్ లో ఎదురు చూస్తున్నారు. ఇవాళ మీకు తెలుస్తుందో లేదో, వేల మంది రోజుకు కారు వేసుకొని సైకిల్ బోటల మీద మీ పల్లెలకు వస్తా ఉన్నారు. అమ్మా, ఆత్మగౌరవాన్ని నిలపండి, ధర్మాన్ని కాపాడండి, కొట్లాడే బిడ్డ రాజగోపాల్ గెలిపించమని చెప్పి ఇక్కడికి వస్తా ఉన్నారు. వాళ్ళంతా కూడా వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వండి, ఊళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళకి పువ్వు పెట్టండి, వాళ్ళు ఆదరించండి. మీకు ఏ విషయాలు తీసుకోండి. అక్రమంగా సంపాదించకపోతే ఎట్టొచ్చినా 1,000 కోట్ల రూపాయలు, ఓటుకు 3,000 30,000 రూపాయలు ఇస్తావా? 10,000 రూపాయలు ఇచ్చాడు. నా దగ్గర ఖర్చు పడిన డబ్బు 600 కోట్ల రూపాయలు. 600 కోట్ల రూపాయలు, 6 కోట్లు కాదు. తెలంగాణ ఎప్పుడు కూడా నాలాంటి వాడిని 6 సార్లు గెలిచి అంతకుముందు 6 సార్లు గెలిస్తే కూడా ఎన్నడూ ఒక మద్యం సీసా ఇచ్చి గెలిచినాడు కాదు, ఎన్నడూ 5,000 పిల్లల ప్రజలకు ఆశ పెట్టి గెలిచాడు కాదు. అమ్మ, నేను మీ బిడ్డనని చెప్తే దండం పెడితే ఓట్లేసి గెలిపించాడు. ఇవాళ అదే తెలంగాణలో నేను అంటున్నా, మీరు 75 సంవత్సరాల వయసులో ఉండొచ్చు, 80 సంవత్సరాల వయసు ఉండొచ్చు, ఎన్నడైనా గ్రామానికి ఎమ్మెల్యే వచ్చిందా? గ్రామ మండలానికి మంత్రులు వచ్చిందా? రోజుకు తాగిపిచ్చి ఉన్నారా? ఇవాళ ఓటుకు 30,000 రూపాయలు ఇచ్చే సంస్కృతి ఎప్పుడు ఉందా? గుడి అంటే గుడి, పని అంటే పని చూపించిందా? కానీ ఎందుకు వచ్చింది ఇవాళ? ఓ బానిసలారా, ముఖ్యమంత్రి చెప్పగానే మీరు వస్తున్నారు, మా ప్రజల్ని వేధిస్తున్నారు మీరు. కానీ గుర్తుపెట్టుకోండి, మాకు ఏ కన్నీళ్ళు అయితే ఇవాళ మిగిలిస్తున్నారు, మీరు ఏ కష్టాలు ఎదుర్కొంటారో ఒకనాడు మీరు కూడా ఆ కన్నీళ్లలో మాడి మచ్చైపోక తప్పదని చెప్పి తెలుసాను. మా ఒక్కడి మీద, ఒక బక్కపచ్చడి బిడ్డ మీద, 20 సంవత్సరాలుగా ఇంత నమ్మకంగా పనిచేసిన బిడ్డ మీద ఈ కేసీఆర్ దుర్మార్గం ఏంది, ఈ కేసీఆర్ దౌర్జన్యం ఏంది, ఈ కేసీఆర్ డబ్బు సంచులకు మద్యం సీసాలకు మేము అమ్ముడుపోతామని చెప్పి ఆ హుజరాబాద్ గడ్డ గన్ను పెట్టిన మాట తప్పనులు కాబట్టి 6 నెలల కాలం పాటు ఎన్ని అబద్ధాలు చేసినా, ఎన్ని దౌర్జన్యాలకు పాల్పడ్డా, మీరు అక్కడెక్కడ ఏందో లేదో కానీ ఇవాళ మీటింగ్ మనకు ఉందంటే మీటింగ్ రాకుండా డబ్బులు ఇస్తారు వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, మీటింగ్ పోవద్దు, బీజేపీ మీటింగ్ అంటారు, రాజగోపాల్కి చేయకూడదు అని చెప్తారు. మా స్టిక్కర్లు స్కూటర్లు మీద వేసుకుంటే చెరిపేస్తామని అని చెప్తారు, బెదిరిస్తారు. మరి ఇక్కడ అవుతుందో లేదో తెలియదు కానీ ఇవాళ కొడుకుల్లారా ఖబర్దార్. హుజరాబాద్ ఏం చెప్పింది? మీ దౌర్జన్యాలని, మీ డబ్బు సంచులని, మద్యం సీసాలు తొక్కిపోయేసి చెల్లెదరా నా కొడుకు అని చెప్పి చెల్లు అనిపించింది కేసీఆర్ మీద. ఇవాళ ఇక్కడ పోరాటం ఇవాళ పార్టీల మధ్య పోరాటం అని నేను ఒప్పుకోలేదు. ఈ పోరాటం కేసీఆర్ అహంకారం మీద పోరాటం చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ డబ్బు సంచల మీద పోరాటం చేస్తున్నాం, కేసీఆర్ దుర్మార్గాల మీద పోరాటం చేస్తున్నాం. మిమ్మల్ని ఒక్కడే అడుగుతున్నా, ధర్మాన్ని న్యాయాన్ని కాపాడే బిడ్డలుగా నిండు మనసు ఆశీర్వదించమని చెప్పబోతున్నాం. మా రాజగోపాల్ రెడ్డి గారి వల్ల రేపు గెలిస్తే మోడీలు కట్టిస్తామని చెప్పట్లే, మేము రోడ్లు వేయిస్తామని చెప్పట్లే, మేము చెప్తున్నాం ఒకటే. నేను ఆనాడు హుజరాబాద్ ఒకటే మాట చెప్పిన, రోడ్ల కోసమో మోడీల కోసమో ఈటల రాజేంద్ర గారు రాజీనామా చేయలే, కేసీఆర్ దుర్మార్గాన్ని అంతమందించేదాకా పులిబిడ్డలా కొట్లాడతానని చెప్పొచ్చింది. ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు ప్రసంగాలు మీరు ఎప్పుడైనా చూడండి, అసెంబ్లీలో మాట్లాడు. రేపు కూడా మునుగోడు నియోజకవర్గంలో ఏదో గిల్లి కట్టిస్తా అవి కట్టిస్తా కాబట్టి సుమా, ఇప్పటికే 3 ఉన్నాం, 4వ వ్యక్తిని మాకు ఇవ్వండి, నిండు మనసుతో 4వ వ్యక్తిని ఇవ్వండి. నాకు తెలుసు నల్లగొండ జిల్లాలో త్యాగాలు ఎవరు చేసినా నాకు తెలుసు. తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి తొలి అమరవీరుడు శ్రీకాంతాచారి, ఆ బిడ్డ నల్లగొండ జిల్లా. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పెట్రోల్ పోసుకొని జై తెలంగాణ బిడ్డ వేణుగోపాల్ రెడ్డి నల్లగొండ బిడ్డ. ఉరికొచ్చే ట్రైన్ల కింద పడి మిర్యాలగూడలో చచ్చిపోయిన బిడ్డ సుమన్ అనుకుంటా ముక్కలు అవుకుంటూ తెలంగాణ కోసం జై కొట్టిన బిడ్డ. 100 మంది బిడ్డలు 100 మంది బిడ్డలు. నేను చనిపోతే నా అన్నలకైనా నా తమ్ముళ్ళకైనా నాలాంటి పేద విద్యార్థులకు ఉద్యోగాలు చచ్చిపోయింది వాళ్ళు. 1200 మంది బిడ్డలు పోగొట్టుకుని తెలంగాణ తల్లి. ఆ కడుపు కోత ఇవాళ ఎవరికి దక్కింది? మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా?
మా పిల్లలు నిరుద్యోగ గుర్తొచ్చిందా? నేను అంటున్నా బంగారు తెలంగాణ ఏంటిది కేసీఆర్ గారు? బంగారు తెలంగాణ అంటే నీ కుటుంబంలో 4 మంత్రి పదవులు వచ్చుగా? బంగారు తెలంగాణ అంటే 1000 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకుంటా? బంగారు తెలంగాణ అంటే మమ్మల్ని తోసిన సొమ్ముతో గాలి మంటలు కొనుక్కుంటావా? మమ్మల్ని దోచుకున్న సొమ్ముతో హెలికాప్టర్ కొంటావా? మమ్మల్ని దోచుకున్న సొమ్ముతో ధర్మాన్ని చేరబట్టే ప్రయత్నం చేస్తావా? మాలాంటి ఉద్యోగ బిడ్డల్ని గుంజులకే ప్రయత్నం చేస్తావా? ఇదేనా నీ నీతి? ఇదేనా నీ జాతి అని చెప్పడానికి వచ్చిన నేను. నల్లగొండ త్యాగాల గడ్డ కాబట్టి, పోరాటాల చరిత్ర కాబట్టి ఖచ్చితంగా మీ చేతిలో తెలంగాణ 4 కోట్ల ప్రజల ఆత్మగౌరవం ఉందని గుర్తుపెట్టుకోండి. మీరు గెలిస్తే తెలంగాణ గెలుస్తుంది, మీరు గెలిపిస్తే తెలంగాణ గెలుస్తుంది. ఇవాళ నేను గెలిచినాడు ఈ గ్రామంలో కూడా పటాకులు కలిసిండు, నేను గెలిచినాడు ఈ గ్రామంలో కూడా పటాకులు కలిసిండు. తాజా వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్.